జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అది ఏంటి? వాళ్ళు మీ పెళ్ళికి రాలేదు కదా? అవును. అయితే నీ భార్య ఎవరో ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు. గుండమ్మని నీ పక్కన చూస్తే నవ్వుతారంటావా? అంటే లాస్ట్ టైం ఇలాగే ఒకసారి పార్టీకి వెళ్తే అలాగే జరిగింది కదా. అయినా తప్పదు కదా. నాకెందుకులే, పద నానమ్మా. ఇక్కడ నిలబడి మనోడా, పదా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. పదవే. ఏమండి, పదండి. నేను వస్తాను. లోకి భలే పెట్టేశావు ఫిట్టింగు. లేకపోతే ఊరికి తీసుకెళ్లి అందరినీ పిచ్చివాళ్ళని చేస్తుందా? దానికి రివెంజ్ తీర్చుకోకుండా ఎలా ఉంటాను? మండపంలో పెళ్లి వాళ్ళదైతే బాజాలు దీనికి మోగేలా చేస్తాను. పద పద. రండి. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఏంటి మా సీనిగాడు రాలేదా? చిన్న పనుండి రాలేకపోయారు, అందుకే మేమొచ్చాం. ఈ అమ్మాయి మా చిన్న కోడలు, పేరు లోకేశ్వరి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. చిన్న కోళ్ళంటే బాబీ వైఫా? సారీ అమ్మా, నీ పెళ్లికి రాలేకపోయాం. చిన్న కోళ్ళే ఇంత అందంగా ఉందంటే పెద్ద కోడలు ఆది వైఫ్ ఇంకెంత అందంగా ఉంటుందో. ఆది మోడల్ కోచ్ కదా, ఖచ్చితంగా మోడల్ లాంటి అమ్మాయినే చేసుకుని ఉంటాడు కదండి? అవునండి, మా అక్క కొందరికి రోల్ మోడల్ లాగానే ఉంటుంది. ఇంతకీ ఆది ఏడి? అదిగో వస్తున్నాడు. నమస్తే అండి. నమస్తే. నీ వైఫ్ ఎక్కడా? అది నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆది, నీ వైఫ్ ఎక్కడా? అదేంటండి, బుట్ట బొమ్మల నా మనవరాలు పక్కనే ఉంటే వైఫ్ ఎక్కడైనా అడుగుతారేంటండి? ఆ అమ్మాయి నా పెద్ద మనవరాలు, ఆది భార్య, పేరు గుండమ్మ. ఈ అమ్మాయి నీ వైఫా? ఏంటాది ఇది? నా వైఫ్ చీర కట్టుకుంటే ఎంతో అందంగా ఉండాలని నువ్వు లెక్కలు వేసావు కదా. మా అమ్మాయికి వంకలు పెట్టావు కదయ్యా. నెలవంక లాంటి అమ్మాయిని చేసుకుంటావనుకుంటే ఇంత లావుగా ఉన్న అమ్మాయిని చేసుకున్నావేంటాది? పెళ్లికి ముందు ఎక్కువగా ఊహించుకుంటే ఫైనల్గా ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.